హాయ్ ఫ్రెండ్స్, నేటి మాటలో మనిషి జీవితము సుఖంగా సాగాలంటే కొన్ని 4 మంత్రాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే 4 మంత్రాలు. మనిషి జీవితం కేవలం తాత్కాలికం. అటువంటి జీవితంలో ఎన్నో కష్ట నష్టాలను అనుభవిస్తూ జీవిత ప్రయాణాన్ని సాగిస్తున్నాము కూడా. అలా ప్రపంచానికి ఎంతో జ్ఞానాన్ని పరిచయం చేసిన ఈ మహాభారతము మనిషి జీవితానికి ఎంతో అర్థాన్ని కూడా వివరించింది మిత్రం. అయితే ప్రతి వ్యక్తి అనుసరించాల్సిన ఆ 4 మంత్రాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. 4 మంత్రాలు చూడండి. సర్వే క్షయాంత నిచాయ పతనం తం సముచ్చాయ సంయోగ విప్రయోగంత మరాంత చ జీవితం. ఈ 4 మంత్రాలు చదివి పూర్తిగా అర్థం చేసుకుంటే ఆ వ్యక్తి యొక్క జీవితం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది. వీటి అర్థము పరమాత్మ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మిత్రమా. 1వది సర్వే క్షయాంత నిచాయ అంటే ఏమిటంటే ఈ ప్రపంచంలో ఉద్భవించిన ప్రతి ఒక్క వస్తువు చివరికి నాశనం కావలసిందే. అటువంటి వాటి కోసం కొందరు జీవితాంతం కష్టపడి సంపాదిస్తూ ఉంటారు కదా మిత్రమా. వారు ఎలాంటి పని చేసినా చివరకు మిగిలేది వారు చేసిన మంచి చెడులు మాత్రమేనని మనకు మహాభారతం తెలియజేస్తుంది. కాబట్టి దురాశతో ఎక్కువ సంపాదనలో మునిగిపోవడం కాకుండా అవసరమైనంత డబ్బును సంపాదించుకోవాలని కూడా మనకు మహాభారతం తెలియజేస్తుంది. పతనాంతః సముచ్చయః అంటే ఈ మంత్రము అర్థము మన జీవితంలో ఎంత సంపాదించినప్పటికీ గొప్పలకు పోకుండా ఉండాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ఒక వ్యక్తి గొప్పగా ఎదిగితే తన కింద ఉన్న వ్యక్తులను ఆదరించేందుకు కృషి చేయాలి. ఇక 3వది సంయోగ విప్రయోగంతః. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితంలో సంయోగము ఉంటే అందుకు తగ్గ వియోగం కూడా ఉంటుంది మిత్రం. అనుకోకుండా కొంత అదృష్టము మన జీవితంలోకి వచ్చినప్పుడు మనకు తెలియకుండానే ఎంతో సంబరపడిపోతాం, ఆనందపడిపోతాం కదా. అలాగే దూరమైనప్పుడు బాధపడతాం. మన జీవితంలో సంయోగము వియోగము ఉండటం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయని తెలుసుకోవాలి, గ్రహించాలి. ఇక 4వది మరాంతత జీవితం. దీని అర్థము పుట్టిన ప్రతి మనిషి మరణించాల్సిందే. వ్యక్తుల పట్ల ప్రేమపూర్వకంగా ఉండాలి, కానీ చనిపోయినప్పుడు పశ్చాత్తాపపడకూడదు. ఈ విశ్వంలో జననం మరణం మాత్రమే వాస్తవమైనవి. మిగిలినవన్నీ మన జీవితంలో ఏర్పడే తాత్కాలికమైన సంఘటనలు మాత్రమే. మనిషి ఈ 4 స్తోత్రాలను పాటించడం ద్వారా ఏ వ్యక్తి జీవితంలో ఎటువంటి కష్ట నష్టాలు ఉండవని మనకు మహాభారతం చాలా గొప్పగా తెలియజేసింది మిత్రమా. అంతే కదా మరి. మనం నిజానికి అన్నీ కావాలంటుండే అన్నీ కావాలనడంలోనే అంతా కోల్పోతున్నామనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాం మిత్రమా. కనీసం ఇప్పుడన్నా మనం ఈ శ్లోకాలను చదువుకొని ఈ మహాభారతం మనకు సందేశాన్ని ఇచ్చింది కాబట్టి అలానే మనం తప్పకుండా ఆశిద్దాం మిత్రమా.